విజ్ఞానం అందిస్తే విద్యార్థులు భావి శాస్త్రవేత్తలవుతారు. పాఠశాలల్లో 4 గోడల మధ్య నేర్చుకున్న విద్యతో అద్భుతాలు సృష్టిస్తారు. విశాఖపట్నం మురళీనగర్ 49వ వార్డు ఎన్జీఓస్ కాలనీలోని శ్రీ సూర్యోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు చేసిన పలు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు అందరి అంచనాలను మించిపోయాయి. పిల్లల మేధాశక్తితో రూపొందించిన పలు నమూనాలు పాఠశాల యాజమాన్యాన్ని, అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రధానంగా ఇన్నోవేటింగ్ ఇండియా ఎక్స్పెరిమెంట్, పెట్రోకెమికల్ నమూనాల విధానం, సాధారణ రసాయనాలతో మంటను సృష్టించడం, విద్యుత్ పరికరాలతో కూడిన సౌరశక్తి, ప్రత్యక్ష ప్రసార మాధ్యమం వంటి అంశాలపై విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకర్షణీయంగా, ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ప్రయోగాలు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ ఎంవిఏఎన్ రాజు, ప్రిన్సిపల్ ఎం సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేశారు. ఈ ప్రదర్శనలోని కొన్ని ముఖ్యాంశాలు is on the land and over on the south pole. The mission is also our project mission counting the mission is gas third mission and this is launched Sriharikota, Andhra Pradesh. The mission goal is on the land and over on Good morning everyone. My name is S.K. Ashwin. I am the student of 7th class from Sri Suryodaya English Medium School. Today I will talk about Satyendra Bose, a brilliant physicist in college at University of Calcutta. He became a professor at Dhaka University. Give me a big round of applause. ఎన్నో కార్యక్రమాలు చేసి మా పిల్లల్ని అన్ని కోణాల్లో కూడా ఉపమోత్తమంగా తయారు చేయాలి.